Hi students, welcome to the channel. Andhra and Telangana Polyset classes, chapter 11 trigonometry part 2 video. Question number 31. A equal to 60 degrees and B equal to 90 degrees, then sin B plus cos A equal to sin B plus cos A equal to దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A ఈక్వల్ టు 60 ఇచ్చారు, B ఈక్వల్ టు 90. సైన్ B అంటే సైన్ మనకు B వాల్యూ 90 డిగ్రీస్ ఇక్కడ ఇచ్చింది. 90 డిగ్రీస్ ప్లస్ కాస్ A, కాస్ A వాల్యూ 60 డిగ్రీస్. సైన్ 90 వాల్యూ 1 ప్లస్ కాస్ 60 వాల్యూ 1/2 దట్ ఈక్వల్ టు ఇవి రెండు మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి రెండిటికి. సో ఇక్కడ డినామినేటర్ 1 and 2కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 వస్తుంది. 2 1తో 2 టైమ్స్, 2 into 1 2 ప్లస్ 2 2తో 1 టైం పోతుంది. 1 into న్యూమరేటర్ 1 1. సో దట్ ఈక్వల్ టు 2 plus 1 3/2. సో 3/2 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ నంబర్ 4. సో ఇక్కడ ఈ సైన్ 90 అండ్ కాస్ 60 వాల్యూస్ ఇక్కడ సైన్ 90 1, కాస్ 60 1/2గా తీసుకున్నాము. ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఫార్ స్పెసిఫిక్ యాంగిల్స్ అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను. సో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, బై హార్ట్ చేయకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, ఓకే. సో ఆ వీడియో ఒకసారి చూడండి. క్వశ్చన్ నంబర్ 32. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా, ఇది మనకు ఐడెంటిటీ అనమాట. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 వాల్యూ. సో ఈ మొత్తం బదులుగా మనము 1 రాసుకుంటాము. ప్లస్ సో కాట్ స్క్వేర్ థీటా, సో ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటాని మనకి ఇంకో ఐడెంటిటీ ఉంది, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు కొసీకెంట్ స్క్వేర్ థీటా కావాలంటే దట్ ఈక్వల్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా బదులుగా కొసీకెంట్ స్క్వేర్ థీటాని రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా బదులుగా కొసీకెంట్ స్క్వేర్ థీటాని రాసుకుంటాము. స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటే సో మనకి ఇంకా మిగిలేది ఇక్కడ కొసీకెంట్ థీటా. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసీకెంట్ థీటా, ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 33. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ సైన్ ఏ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇవి రెండు మనకు రెండు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఫామ్ లో ఉన్నాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. వీటిని మనము ఇప్పుడు ఈ ఐడెంటిటీస్ పరంగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లస్ లో సైన్ ఏ ఉంది, బి ప్లస్ లో కాస్ ఏ ఉంది. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ మైనస్ ఆఫ్, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సైన్ ఏ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ని. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ మనము ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ కి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ అనేది అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మైనస్ ఈ మొత్తం టర్మ్స్ కి ఇప్పుడు అప్లై అవుతుంది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ
Next minus into plus, minus sin square a. Next minus into minus, plus 2 sin a cos a. Next minus into plus, minus cos square a. ఇక్కడ మనకు ప్లస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ క్యాన్సల్, ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ క్యాన్సల్. ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 0, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ 0 కాబట్టి. ఇంకా ఫైనల్ గా ఇక్కడ మిగిలింది ప్లస్ 2 సైన్ ఏ కాస్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కాస్ ఏ. వీటి కోఎఫిషియెంట్స్ ని యాడ్ చేసుకుంటాం. 2 + 2 4 సైన్ ఏ కాస్ ఏ. 4 sin a cos a, option number 3. Question number 34. If 7 sin a equal to 4, then secant square a minus tan square a equal to. ఈ ప్రాబ్లమ్ ని మనము రెండు మెథడ్స్ లో చేయొచ్చు. ఓకే, సో ఒకటి షార్ట్ కట్ మెథడ్, ఒకటి నార్మల్ కన్వెన్షనల్ మెథడ్. సో షార్ట్ కట్ మెథడ్ ఫస్ట్ చెప్తాను. షార్ట్ కట్ మెథడ్ మనకు ఏం లేదు, సింపుల్ గా మనకు ఐడెంటిటీ తెలుసుంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ తెలుసుంటే సింపుల్ గా మనము ఇది చూడగానే దీని ఆన్సర్ మనము 1 అని సెలెక్ట్ చేసేయచ్చు, ఆప్షన్ 2. ఓకే, లేదు మనకు ఐడెంటిటీ గుర్తు రాలేదంటే ఓకే, సో ఇంకా మనం కన్వెన్షనల్ మెథడ్ చేయాలి. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇచ్చింది 7 sin a ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. sin a ఈక్వల్ టు 4/7. 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అదర్ సైడ్ వెళ్తే డివిజన్. 4/7 మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ. సో సీకెంట్ ఏ వాల్యూ, టాన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకొని రెఫరెన్స్ యాంగిల్ ఏగా తీసుకున్నాం అనుకుంటే ఇక్కడ సైన్ ఏ ఈక్వల్ టు 4/7 ఇచ్చారు. సో సైన్ కి ఫార్ములా మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ సైన్ ఏ ఈక్వల్ టు 4/7 అంటే ఆపోజిట్ సైడ్, ఈ యాంగిల్ ఏ కి ఆపోజిట్ సైడ్ ఇక్కడ బీసీ 4 అండ్ అదేవిధంగా హైపోటెనస్ ఏసీ ఈక్వల్ టు 7. సో ఇక్కడ మనకు తెలియని సైడ్ ఏంటి, ఏబీ తెలియదు. సో ఎందుకు ఈ ఏబీ ఫైండ్ అవుట్ చేయాలంటే సీకెంట్ ఏ టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది కూడా కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఏబీ కావాలంటే హైపోటెనస్ రూల్ అప్లై చేస్తాము. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మనము హైపోటెనస్ రూల్ అప్లై చేస్తే హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ మనకు కావాల్సింది ఏబీ వాల్యూ కావాలి. సో ఏసీ వాల్యూ మనకు 7 ఉంది. 7 స్క్వేర్ ఈక్వల్ టు AB square plus BC square. BC value 4 square. So 7 square 49 equal to AB square plus 4 square 16. AB square equal to 49 plus 16 transpose అయితే minus 16 అవుతుంది. Next AB square equal to 9 minus 6 3, 4 minus 1 3. So 33. AB equal to square transpose చేసుకుంటే square root of 33. ఓకే, సో నౌ ఏబీ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 33 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనము సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సీకెంట్ ఏ ఈక్వల్ టు ఓకే, సో సీకెంట్ అనేది మనకు దేనికి రెసిప్రోకల్, కాస్ కి రెసిప్రోకల్. సో కాస్ కి ఫార్ములా ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వస్తుంది. అదే సీకెంట్ కావాలంటే ఏం చేయాలి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ రాసుకోవాలి. ఓకే, సో హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. సో హైపోటెనస్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది మనకు 7 డివైడెడ్ బై ఏ కి అడ్జసెంట్ సైడ్ ఏముంది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 33, స్క్వేర్ రూట్ ఆఫ్ 33. ఓకే, నెక్స్ట్ టాన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈక్వల్ టు ఏ కి ఆపోజిట్ సైడ్ ఏముంది మనకు 4 బై అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 33. ఇప్పుడు మనము సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan square a. Secant a value 7/√33. 7/√33. ఇక్కడ secant a whole square కాబట్టి సారీ secant square a కాబట్టి 7/√33 whole square చేయాలి మైనస్. సో tan square a, tan a value 4 by square root of 33 whole square. That equal to
ఈ స్క్వేర్ ఇక్కడ రెండింటికి అప్లై అవుతుంది, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి అప్లై అవుతుంది. 7 స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 33 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 33 హోల్ స్క్వేర్. సో డినామినేటర్స్ లో మనకు స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్. దట్ ఈక్వల్ టు 7 స్క్వేర్ 49 బై 33 మైనస్ 4 స్క్వేర్ 16 బై 33. దట్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్స్ రెండు సేమ్ మనకు. ఓకే, సో డినామినేటర్స్ రెండు సేమ్ అంటే ఎల్సిఎం వాల్యూ కూడా మనకు సేమ్ గా వస్తుంది. న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా సింప్లిఫై చేయొచ్చు. 49 మైనస్ 16. సో దట్ ఈక్వల్ టు 49 మైనస్ 16, 9 మైనస్ 6 3, 4 మైనస్ 1 3. సో డివైడెడ్ బై 33. 33 1s are 33 1s are 1 by 1 వాల్యూ 1. ఓకే, సో సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ వాల్యూ ఇక్కడ మనకు 1 వచ్చింది. ఓకే, సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఈ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ వాల్యూ సింప్లిఫై చేస్తే 1 వచ్చింది, ఆప్షన్ నంబర్ 2. ఇది ఒక మెథడ్. సో లేదు మనం నార్మల్ గా ఐడెంటిటీ కానీ తెలుసుంటే మనము విత్ ఇన్ సెకండ్స్ లోనే, ఓకే, సో దీన్ని మనం ఆన్సర్ చేస్తుండొచ్చు ఇంత లాంగ్ మెథడ్ చేయకుండా. Question number 35. 1 minus tan square 45 divided by 1 plus tan square 45 equal to. సో ఇక్కడ మనకు tan 45 వాల్యూ తెలియాలి. tan 45 ఈక్వల్ టు 1. ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ 45 అంటే 1 మైనస్ tan 45 1 కదా. సో tan స్క్వేర్ 45 అంటే 1 స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 అంటే 1 స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1 minus 1 square value 1 by 1 plus 1 square value 1. That equal to 1 minus 1 0 by 1 plus 1 2 equal to 0 by 2 0. Okay, so option number 4 0. Question number 36. If tan theta equal to 1 by x, then cosecant theta equal to. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ tan theta equal to 1 by x అని ఇచ్చారు. cosecant theta equal to మనకు ఆప్షన్స్ లో ఉన్న ఫార్మ్స్ లో ఎటువంటి ఫార్మ్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఐడెంటిటీస్ లో మనకు cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta equal to 1 అని మనకు తెలుసు. ఇందులో cosecant స్క్వేర్ theta equal to మైనస్ కాట్ స్క్వేర్ తీటా రైట్ సైడ్ వెళ్ళిందంటే ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో కొసీకెన్ తీటా ఒకటే కావాలనుకుంటే ఈ స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. కొసీకెన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ మనం ఈ కొసీకెన్ ప్లేస్ లో కొసీకెన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రాసుకుంటాము. ఇక్కడ మనకు కాట్ స్క్వేర్ తీటా వాల్యూ తెలియదు. సో దానికి ముందు మనం కాట్ తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, టాన్ తీటా ఈక్వల్ టు 1 బై ఎక్స్ అని ఇచ్చారు. సో కాట్ తీటా ఈక్వల్ టు 1 బై టాన్ తీటా. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇది పైకి వచ్చిందంటే రెసిప్రోకల్ అవుతుంది, ఎక్స్ బై 1 దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ బై 1 ఎక్స్. ఓకే, సో లేదా సింపుల్ గా కాట్ అనేది టాన్ కి రెసిప్రోకల్ కాబట్టి టాన్ 1 బై ఎక్స్ అంటే కాట్ అనేది ఎక్స్ గా డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదా ఇలా సింప్లిఫై చేసిన ఫార్ములా ప్రకారంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ టాన్ తీటా ఈక్వల్ టు 1 బై ఎక్స్ నుంచి కాట్ తీటా ఎంత వచ్చింది, ఎక్స్ అనే వాల్యూ వచ్చింది కదా. ఈ వాల్యూని మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ తీటా ఎక్స్, కాట్ స్క్వేర్ తీటా కాబట్టి ఎక్స్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ మనకు ఫస్ట్ ఎక్స్ వచ్చేలాగా రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. టాన్ తీటా ఈక్వల్ టు 1 బై ఎక్స్ అయితే కొసీకెన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 37. tan 25 plus b equal to root 3, then b equal to tan 25 plus b equal to root 3 అనేది tan వాల్యూస్ లో మనకు tan 60 కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, సో tan 60 ఈక్వల్ టు root 3. మనం దీంట్లో ఈ b వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో tan 25 plus b ఈక్వల్ టు root 3 ప్లేస్ లో మనము
tan 60 రాసుకున్నాము. బోత్ సైడ్స్ tan ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే 25 ప్లస్ b ఈక్వల్ టు 60, b ఈక్వల్ టు 60 ప్లస్ 25 ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 25, b ఈక్వల్ టు 60 మైనస్ 25 35 degrees. ఓకే, సో ఆప్షన్ నంబర్ 1. Question number 38. Sin theta into cot theta divided by cos theta equal to sin theta into cot theta divided by cos theta equal to. ఇందులో మనము sin theta by cos theta ని సపరేట్ గాను పైన న్యూమరేటర్ లో ఉన్నదాన్ని cot theta ని సపరేట్ గా రాసుకుందాము. దట్ ఈక్వల్ టు sin theta by cos theta into cot theta ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ sin అండ్ cos లో రాసుకుంటే సో cos theta by sin theta గా రాసుకోవచ్చు. sin theta 1 జర్ అండ్ cos theta 1 జర్ cos theta 1 జర్. 1 into 1 1 by 1 into 1 1. సో 1 by 1 value 1. ఓకే, సో ఆన్సర్ 1, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 39. tan square theta minus secant square theta equal to. సో tan square theta minus secant square theta equal to వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ ఆప్షన్స్ లో. ఓకే, సో మనకు ఐడెంటిటీ తెలుసు secant square theta minus tan square theta equal to 1 అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో LHS లో ఉన్న వాటన్నిటిని రైట్ సైడ్ కి, రైట్ సైడ్ ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుందాము. ఇక్కడ మనకు రైట్ సైడ్ RHS లో ఉన్న +1 LHS లోకి వచ్చిందంటే -1 అవుతుంది. ఈక్వల్ టు మైనస్ tan స్క్వేర్ థీటా RHS కి వెళ్తే ప్లస్ tan స్క్వేర్ థీటా, నెక్స్ట్ ప్లస్ secant స్క్వేర్ థీటా రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ అయితే మైనస్ secant స్క్వేర్ థీటా. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనకు tan స్క్వేర్ థీటా మైనస్ secant స్క్వేర్ థీటా అని ఉంది. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు -1 వచ్చింది. ఓకే, సో tan square theta minus secant square theta equal to -1 from the identity secant square theta minus tan square theta equal to 1. ఈ ఐడెంటిటీ నుంచి మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్ వాల్యూని tan square theta minus secant square theta ఈక్వల్ టు ఎంత వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. మనకు -1 వచ్చింది. ఆప్షన్ నంబర్ 3. Question number 40. 1 by sin square theta minus cot square theta equal to 1 by sin square theta minus cot square theta equal to. మనకు cot theta కి ఇన్ టర్మ్స్ ఆఫ్ sin అండ్ cos లో ఫార్ములా cos theta by sin theta. ఇక్కడ మనకు cot square theta కాబట్టి దీన్ని మనము cos square theta by sin square theta గా రాసుకోవాలి. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే 1 by sin square theta మైనస్ cot square theta అని ఇన్ టర్మ్స్ ఆఫ్ cos అండ్ sin లో cos square theta by sin square theta గా రాసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ లో మనకు రెండు sin square theta నే ఉంది. సో రెండు సేమ్ కాబట్టి ఎల్సిఎం తీస్తే మనకు sin square theta నే వస్తుంది. ఓకే, సో ఇంకా డైరెక్ట్ గా మనము న్యూమరేటర్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేసుకుంటే 1 మైనస్ cos square theta అని రాసుకోవాలి. 1 మైనస్ cos square theta. And we know the identity that sin square theta plus cos square theta equal to 1. Sin square theta equal to 1 plus cos square theta right side వెళ్ళిందంటే minus cos square theta. సో ఇక్కడ 1 minus cos square theta బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, sin square theta అని రాసుకోవచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్ లోని 1 minus cos square theta బదులుగా sin square theta రాసుకుందాం. డివైడెడ్ బై sin square theta. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో రెండు సేమ్ టర్మ్ sin square theta 1 జర్ sin square theta 1 జర్. 1 by 1 ఈక్వల్ టు 1. ఓకే, సో 1 by sin square theta minus cot square theta ఈక్వల్ టు 1. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 41. tan 0 into tan 1 into tan 2 into tan 3 and so on tan 89 degrees equal to. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్ లో ఉన్నాయి.
ఓకేనా. సో మల్టిప్లికేషన్లోనే tan 0 ఇంటూ tan 1 ఇంటూ సో అన్నీ కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి వీటి వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ సింపుల్ మనము tan 0 వాల్యూ మనకు 0 అనమాట. ఓకేనా. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది మనకు 0 అనే అవుతుంది. ఓకే. సో 0 ఇంటూ 5 0, 0 ఇంటూ 1 0, అలాగా 0 ఇంటూ ఎనీథింగ్ కాబట్టి ఇప్పుడు tan 0 వాల్యూ 0 ఇంటూ ఈ అన్నిటి వాల్యూస్ మనము ఇంటూ 0 చేసుకుంటే మనకు ఆన్సర్ 0 అనే వస్తుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఆన్సర్ అనేది 0 అని మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ నంబర్ 1. Question number 42. If 3 into cot theta equal to 5, then 5 sin theta minus 3 cos theta divided by 5 sin theta plus 3 cos theta equal to. సో మనకి ఇక్కడ ఇచ్చింది 3 cot theta equal to 5 అని ఇచ్చారు కదా. సో అప్పుడు cot theta equal to ఇక్కడ 3 అనేది రైట్ సైడ్కి వెళ్తే మనకు 5/3 అవుతుంది. సో డినామినేటర్లో వెళ్తుంది 3 అనేది. సో cot theta equal to 5/3. ఈ ఎక్స్ప్రెషన్లో మనకు సైన్ థీటా కాస్ థీటా తెలియవు కాబట్టి సైన్ థీటా కాస్ థీటాను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. థీటా యాంగిల్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, కాట్ థీటా ఇచ్చారు. కాట్ థీటాకి ఫార్ములా ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు ఈ థీటా అనే యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఇది. సో ఇక్కడ మనము 5 రాసుకోవాలి అండ్ ఆపోజిట్ సైడ్ 3 రాసుకుంటాము. ఇక్కడ మనకు ఈ ట్రయాంగిల్లో ఇంకా మనకు హైపోటెనస్ అనేది ఎంత తెలియదు. సో హైపోటెనస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ని మనం ఏబిసి అనుకుంటే బి దగ్గర రైట్ యాంగిల్ అనుకుందాము. సో హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ బీసీ స్క్వేర్. సో ఏసీ వాల్యూ కావాలి ఇప్పుడు మనకు. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 5 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ వస్తుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25 ప్లస్ 3 స్క్వేర్ 9. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 9 34. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అవుతుంది. ఓకే, సో హైపోటెనస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకు, స్క్వేర్ రూట్ ఆఫ్ 34. సో ఇప్పుడు మనము సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ థీటా ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్ లో రాసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ దట్ ఈక్వల్ టు ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది బీసీ. బీసీ వాల్యూ 3 బై హైపోటెనస్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 34. నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ థీటాకి అడ్జసెంట్ సైడ్ వాల్యూ 5 బై హైపోటెనస్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 34. ఇప్పుడు మనం ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది 5 ఇంటూ సైన్ థీటా కాబట్టి మైనస్ 3 ఇంటూ కాస్ థీటా. 5 ఇంటూ సైన్ థీటా వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఉంది, మనకు వచ్చింది 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 మైనస్ కాస్ థీటా వాల్యూ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34. సో ఇక్కడ 3 ఇంటూ ఉంది, 3 ఇంటూ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 హోల్ డివైడెడ్ బై 5 ఇంటూ సైన్ థీటా మనకు వచ్చిన వాల్యూ 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 ప్లస్ 3 ఇంటూ కాస్ థీటా వాల్యూ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 దట్ ఈక్వల్ టు 5 3s are 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 5s are 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 హోల్ డివైడెడ్ బై 5 3s are 15 by square root of 34 next plus 3 5s are 15 by square root of 34. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు న్యూమరేటర్ లో ప్లస్ 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అండ్ ఇంకొకటి మైనస్ 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 ఉంది. ఈ వాల్యూలో ఒక టోటల్ కాకపోతే మనకు న్యూమరేటర్ వాల్యూ 0 వస్తుంది. సో 0 బై మనము ఈ టోటల్ వాల్యూ వేసుకున్నామంటే ఓకే, సో ఈ టోటల్ వాల్యూ మనం ఇక్కడ వేసుకుంటే మనకు 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మనము ఈ టోటల్ వాల్యూని 0గా మనం కన్సిడర్ చేయొచ్చు. దీన్ని మనం ఫర్దర్ గా కూడా సింప్లిఫై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూ 0 వస్తుంది కాబట్టి సో న్యూమరేటర్ 0 వచ్చిందంటే టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇంకా డైరెక్ట్ గా మనం 0 అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఆన్సర్ అనేది 0, ఆప్షన్ నంబర్ 4.
Question number 43. 1 whole divided by square root of 1 plus tan square theta equal to 1 by, సో ఇక్కడ మనకు ఐడెంటిటీ ఒకటి తెలుసు, secant square theta minus tan square theta equal to 1, secant square theta equal to minus tan square theta ట్రాన్స్పోజ్ అయితే సో 1 ప్లస్ tan square theta అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఉంది కదా, సో ఈ టోటల్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా బదులుగా మనము సీకెంట్ స్క్వేర్ థీటాని రాసుకుందాము. సీకెంట్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు 1 బై, ఇక్కడ మనకు డినామినేటర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకున్నామంటే సీకెంట్ థీటా ఒకటే మిగులుతుంది. సో 1 బై సీకెంట్ థీటా దేనికి ఫార్ములా అంటే కాస్ థీటాకి ఫార్ములా. సో కాస్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ థీటాలో రాసుకోవాలంటే, సో కాస్ కి సీకెంట్ అనేది రెసిప్రోకల్ కాబట్టి 1 బై సీకెంట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఆప్షన్ నంబర్ 3. Question number 44. Sin theta divided by square root of 1 minus sin square theta equal to, sin theta divided by square root of, ఇది కూడా మనము ఐడెంటిటీ ప్రకారంగా సో చూసుకుంటాము. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ తెలుసు కదా మనకు. సో ఇందులో మనము cos square theta కావాలంటే ఈ ప్లస్ sin square theta ని రైట్ సైడ్ పంపిద్దాము. ప్లస్ sin square theta రైట్ సైడ్ వెళ్తే మైనస్ sin square theta అవుతుంది. సో cos square theta ఈక్వల్ టు 1 మైనస్ sin square theta. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు స్క్వేర్ రూట్ లో ఉండేది ఏంటి, 1 మైనస్ sin square theta. ఈ 1 మైనస్ sin square theta బదులుగా మనము ఈ ఐడెంటిటీ నుంచి cos square theta ని రాసుకుందాము. cos square theta. సో దట్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సల్ డినామినేటర్ లో. సో న్యూమరేటర్ లో sin theta ఉంది డివైడెడ్ బై cos theta. సో sin theta బై cos theta మనకు tan theta అవుతుంది. ఓకే, సో tan theta ఆప్షన్ నంబర్ 1. Question number 45. 1 minus tan square 30 divided by 1 plus tan square 30 equal to, సో ఇక్కడ మనము ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. tan 30 వాల్యూ మనకు తెలుసు, tan 30 ఈక్వల్ టు 1 బై రూట్ 3. ఈ tan 30 ఈక్వల్ టు 1 బై రూట్ 3 అనే వాల్యూని మనం ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ 30 అంటే tan 30 వాల్యూ 1 బై రూట్ 3 కదా, సో దీన్ని మనం హోల్ స్క్వేర్ గా రాసుకోవాలి. సో ఇక్కడ tan కి స్క్వేర్ ఉంది కాబట్టి tan స్క్వేర్ 30 కాబట్టి డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 1 బై రూట్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ స్క్వేర్ రెండింటికి అప్లై అవుతుంది 1 స్క్వేర్ బై రూట్ 3 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 1 స్క్వేర్ బై రూట్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ లో మనకు స్క్వేర్ రూట్ క్యాన్సల్ రూట్ 3 కి, సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్ చేసుకుంటే 1 మైనస్ 1 స్క్వేర్ వాల్యూ 1 బై 3 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1 బై, ఇక్కడ 3 ఉంది కదా 3. ఇక్కడ మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఫ్రాక్షనల్ సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ దట్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనము న్యూమరేటర్ లో 1 and 3కి ఎల్సిఎం తీసుకుంటే 3 వస్తుంది. 3 అనేది ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ 1 తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. సో 3 ఇంటూ న్యూమరేటర్ 1, 3 ఇంటూ 1 3. సో నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో 3తో 1 టైం పోతుంది. 1 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 1 1 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా సేమ్ 1 and 3కి ఎల్సిఎం తీసుకుంటే మనకు 3 వస్తుంది. 3 అనేది మనకు 1 తో 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 1 3, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3తో 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1. సో ఇక్కడ ఉన్న మనకు ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ లోని డినామినేటర్ 3 అండ్ సెకండ్ ఫ్రాక్షన్ లోని డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి సో వీటిని 1 జార్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ గానా చేసుకోవచ్చు, లేదా టోటల్ సింప్లిఫై చేసి రెసిప్రోకల్ చేసినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో 3 మైనస్ 1 వాల్యూ 2 బై 3 ప్లస్ 1 4, 2 1s are 2 2s are దట్ ఈక్వల్ టు 1 బై 2. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసాం కదా, సో అలా కాకుండా మీకు రెసిప్రోకల్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో 3 మైనస్ 1 2 బై 3, ఓకే, హోల్ డివైడెడ్ బై 3 ప్లస్ 1 4 బై 3. సో ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ కాబట్టి
సో న్యూమరేటర్ ఫ్రాక్షన్ అలాగే ఉంటుంది, డినామినేటర్ ఫ్రాక్షన్ పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. 4/3 అనేది 3/4 అవుతుంది. 3 1s are 3 1s are 2 1s are 2 2s are. సో ఇలా చేసినా కూడా మనకు సేమ్ వాల్యూ వస్తుంది 1/2. ఓకే, సో మనకు 2 ఫ్రాక్షన్స్ మనకు డివిజన్ లో ఉండి డినామినేటర్ లో సేమ్ కనుక లేదా న్యూమరేటర్ లో కనుక సేమ్ ఉంటే మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, లేదా మనం ఇలా రెసిప్రోకల్ చేసినా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆ 2 ఫ్రాక్షన్స్ ని. సో ఓవరాల్ గా ఇప్పుడు మనకు ఈ 1 మైనస్ tan స్క్వేర్ 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30కి వాల్యూ ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది. ఓకే, ఆప్షన్ నంబర్ 2. Question number 46. If A and B are acute angles. So A and B are acute angles అంటే ఏవైతే యాంగిల్స్ కి మనము 0 to 90 degrees మధ్యలో ఉంటాయో సో వాటిని మనము అక్యూట్ యాంగిల్స్ అంటాము. సో ఇలా ఇక్కడ A అండ్ B అనేవి అక్యూట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ sin A ఈక్వల్ టు కాస్ B అన్నారు. sin A ఈక్వల్ టు కాస్ B అనేది సైన్ అండ్ కాస్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయంటే సో యాంగిల్ మనకు 45 degrees ఉన్నప్పుడు. ఓకే, సో అంటే ఇక్కడ మనము ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఎంత తీసుకోవాలంటే 45 తీసుకోవాలి. సో అప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ వాల్యూ 45 degrees ప్లస్ బి వాల్యూ 45 degrees. సో దట్ ఈక్వల్ టు 90 degrees. 45 ప్లస్ 45 90 degrees. ఓకే, సో సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అయినప్పుడు మనకు ఏ ప్లస్ బి ఎప్పుడు ఎంత అవుతుందంటే వాల్యూ 90 degrees అవుతుంది. ఆప్షన్ నంబర్ 4. Question number 47. Value of sin square 45 plus cos square 45 whole power 5 is. సో ఇక్కడ మనకు ఈ హోల్ పవర్ 5 ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు sin స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 45 ఉంది. ఇది మనకు ఐడెంటిటీ ఫామ్ లో ఉంది. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనే ఫామ్ లో ఉంది. థీటా ప్లస్ లో ఇక్కడ రెండింటికి 45 degrees ఉంది కాబట్టి ఈ ఐడెంటిటీకి మ్యాచ్ అవుతుంది. సో దీని వాల్యూ 1. సో అప్పుడు ఇక్కడ ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది అండ్ హోల్ పవర్ 5 ఉంది. సో 1 పవర్ 5 అంటే వాల్యూ మనకు 1 అనమాట. కానీ 1 ని మనము 5 times మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. సో అలాగా ఇక్కడ sin స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 45 హోల్ పవర్ 5 ఈక్వల్ టు 1. ఆప్షన్ నంబర్ 2. Question number 48. Value of cos 60 into sin 30 plus sin 60 into cos 30 equal to. ఇక్కడ మనకు cos 60 into sin 30 ఇచ్చారు. సో ప్లస్ sin 60 into cos 30 ఇవ్వడం జరిగింది. వీటి వాల్యూస్ ని మనం రాసుకొని సింప్లిఫై చేయాలి. cos 60 వాల్యూ 1/2 ఇంటూ sin 30 వాల్యూ కూడా 1/2 ప్లస్ sin 60 వాల్యూ √3/2 ఇంటూ కాస్ 30 వాల్యూ కూడా √3/2. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అట్ స్పెసిఫిక్ యాంగిల్స్ వీడియో అనేది చేశాను. సో బట్టి పట్టకుండా ఎలా వీటిని మనము గుర్తుపెట్టుకోవాలనేది సో ఐ కార్డులో ఇస్తున్నాను. ఓకే, సో ఆ వీడియో కూడా చూసి ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కంటిన్యూ చేస్తే ఇక్కడ 1 into 1 1/2 2s are 4 ప్లస్ √3 into √3 √3 హోల్ స్క్వేర్ బై 2 into 2 4. సో ఇక్కడ మనకు స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ దట్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 3/4. ఇక్కడ డినామినేటర్స్ రెండు సేమ్, ఎల్సిఎం కూడా మనకు 4 వస్తుంది. న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా సింప్లిఫై చేయొచ్చు. 1 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 4/4. 1 ప్లస్ 3 4/4. 4 1s are 4 1s are దట్ ఈక్వల్ టు 1/1 వాల్యూ 1. ఓకే, సో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ మనకు 1 వచ్చింది. ఆప్షన్ నంబర్ 3. Question number 49. If cos theta equal to x and cosecant theta equal to y, then tan theta equal to. సో మనకి ఇక్కడ cos theta equal to x ఇచ్చారు. cos theta equal to x, cosecant theta equal to y. సో మనము tan theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో tan theta మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ లో sin theta బై cos theta అని తెలుసు. ఇక్కడ మనకు cos theta ఈక్వల్ టు x అని ఇచ్చారు. సో డినామినేటర్ లో అయితే x వేసుకుంటాము.
సైన్ థీటా ఎంత వాల్యూ మనకి ఇక్కడ తెలియదు. ఈ సైన్ థీటా వాల్యూ మనం దేని నుంచి తీసుకుంటామంటే మనకి ఇచ్చిన ఈ కొసీకెంట్ థీటా ఈక్వల్ టు y నుంచి మనం సైన్ థీటా తీసుకున్నాము. సో సైన్ అనేది మనకు కొసీకెంట్ కి రెసిప్రోకల్ కాబట్టి ఓకే, సో ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1/y గా తీసుకోవచ్చు. ఓకే, సో కొసీకెంట్ అనేది సైన్ కి రెసిప్రోకల్. సో కాబట్టి ఇక్కడ y ఉంటే సో సైన్ థీటా ఏమవుతుందంటే 1/y అవుతుంది. సో ఈ వచ్చిన 1/y వాల్యూని న్యూమరేటర్ లో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు న్యూమరేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ లో x ని మనం x/1 గా రాసుకుంటే 1/y ఇంటూ ఈ x/1 పైకి వస్తే రెసిప్రోకల్ 1/x గా తీసుకుంటాము. 1 into 1 1/x into y xy. ఓకే, సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ tan థీటా ఇక్కడ ఎంత వచ్చిందంటే ఈ కండిషన్స్ లో cos థీటా x కొసీకెంట్ థీటా y అంటే సో tan థీటా ఈక్వల్ టు మనకు 1/xy అని వచ్చింది. 1/xy ఆప్షన్ నంబర్ 4. Question number 50. Square root of 1 plus sin theta divided by 1 minus sin theta equal to square root of 1 plus sin theta divided by 1 minus sin theta. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే డినామినేటర్ లో 1 మైనస్ సైన్ థీటా ఉంది కదా, సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 1 ప్లస్ సైన్ థీటాతో మల్టిప్లై చేస్తాము. ఓకే, రెండింటిని న్యూమరేటర్ ని డినామినేటర్ రెండింటిని మనము 1 ప్లస్ సైన్ థీటాతో మల్టిప్లై చేస్తే దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్ లో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా రెండు కూడా సేమ్ కాబట్టి 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ గా రాసుకుంటాం కదా, ఏ ఇంటూ ఏ, సో 2 టైమ్స్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ గా రాసుకుంటాం కదా ప్రోడక్ట్. అదే విధంగా ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ గా రాసుకున్నాము. అండ్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ ప్లస్ లో 1 ఉంది, 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్క్వేర్ రూట్ ని ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి గా ఉంది కాబట్టి సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి గా దీన్ని స్ప్లిట్ చేసుకుంటాము. సో స్క్వేర్ రూట్ న్యూమరేటర్ అండ్ స్క్వేర్ రూట్ ని డినామినేటర్ కూడా స్ప్లిట్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ న్యూమరేటర్ లో మనకు ఈ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఈ స్క్వేర్ ని ఈ స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్ లో మనకు హోల్ స్క్వేర్ అని లేదు, సైన్ కి ఒకటే స్క్వేర్ ఉంది. ఇక్కడ 1 కి మనకు సపరేట్ స్క్వేర్ లేదు. ఇప్పుడు మనకు సేమ్ ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఇంటూ ఒకవేళ 1 మైనస్ సైన్ థీటా వచ్చుంటే 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకుని అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఇలా సపరేట్ గా ఒక టర్మ్ కే స్క్వేర్ ఉండి మనం టోటల్ స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేయడానికి లేదు, హోల్ స్క్వేర్ ఉంటేనే మనము స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటాము. సో కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో స్క్వేర్ రూట్ అనేది అదే విధంగా ఉంటుంది. దట్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో ఇంకేం మిగిలింది మనకు 1 ప్లస్ సైన్ థీటా మిగిలింది డివైడెడ్ బై. సో ఇక్కడ ఇదేం చేస్తామంటే మనకు ఐడెంటిటీస్ తెలుసు, అందులో మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అటు వెళ్తే మనకు మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇప్పుడు మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులుగా ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో ఈ టోటల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులుగా కాస్ స్క్వేర్ థీటా రాసుకుందాము. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక టర్మే ఉంది కాబట్టి దీనికి స్క్వేరింగ్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఉంది కాబట్టి అండ్ న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఇండివిజువల్ గా ప్రతి టర్మ్ కి మనము ఈ డినామినేటర్ ని స్ప్లిట్ చేస్తాము. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై
కాస్ థీటా. దీన్ని మళ్ళీ మనము నార్మల్గా సింప్లిఫై చేస్తే మళ్ళీ డినామినేటర్ రెండు సేమ్ కాబట్టి కాస్ థీటానే ఉంటుంది. న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే మనకి ఇదే వస్తుంది, సేమ్ 1 + sin θ బై కాస్ థీటా అనే వస్తుంది. దీన్ని ఏం చేసామంటే స్ప్లిట్ చేసుకున్నాం డినామినేటర్ని న్యూమరేటర్లో ఉన్న నంబర్ ఆఫ్ టర్మ్స్కి. సో ఇప్పుడు మనము 1/cos θ దేనికి ఫార్ములా అంటే సీకెన్ థీటాకి ఫార్ములా, ఓకేనా. సో ప్లస్ sin θ బై కాస్ థీటా అంటే tan θ, ఓకే. సో సీకెన్ థీటా ప్లస్ tan θ అనేది ఆన్సర్గా వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే మనకు ఈ ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి, సో ఆప్షన్ నంబర్ 3 సీకెన్ థీటా ప్లస్ tan θ. క్వశ్చన్ నంబర్ 51, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos θ డివైడెడ్ బై 1 - cos θ ఈక్వల్ టు. సేమ్ ఇది మనకు ఇంతకు ముందు చేసిన మోడల్ ప్రాబ్లం లాగానే. సో ఇంతకు ముందు మోడల్ ప్రాబ్లంలో మనము సో ఇక్కడ కాస్ థీటా ప్లస్ లో సైన్ థీటా చూసాము. సో సింప్లిఫికేషన్ మాత్రం సేమ్ అదే మోడల్లో చేస్తున్నాం. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos θ బై 1 - cos θ ఇంటూ ఇక్కడ డినామినేటర్లో మనకు 1 - cos θ ఉంది కాబట్టి సో 1 + cos θ. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి మనం మల్టిప్లై చేద్దాము. ఓకే, సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూమరేటర్లో 1 + cos θ ఇంటూ 1 + cos θ 1 + cos θ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సో డినామినేటర్లో మనకు a + b ఇంటూ a - b అనే ఫార్ములా ఉంది. ఓకే, a² - b². ఇక్కడ a ప్లస్లో 1 ఉంది కాబట్టి 1² మైనస్ b ప్లస్లో cos θ ఉంది, cos² θ. నెక్స్ట్ ఈ స్క్వేర్ రూట్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి స్ప్లిట్ చేసుకుందాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos θ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1² వాల్యూ 1 మైనస్ cos² θ. సో న్యూమరేటర్లో మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 1 + cos θ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనము 1 - cos² θ బదులుగా ఫ్రమ్ ద ఐడెంటిటీ sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1, sin² θ ఈక్వల్ టు 1 ప్లస్ cos² θ రైట్ సైడ్కి వెళ్తే మనకు -cos² θ అవుతుంది. సో అప్పుడు మనం 1 - cos² θ బదులుగా sin² θ రాసుకోవచ్చు. సో ఇక్కడ 1 - cos² θ బదులుగా మనము ఇక్కడ డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ sin² θ గా రాసుకుంటున్నాము. ఇక్కడ ఒకే టర్మ్ కాబట్టి స్క్వేరింగ్ ఉంది. సో స్క్వేర్ రూట్ని కూడా క్యాన్సిల్ చేసుకుందాము. ఓకే, సో న్యూమరేటర్లో 1 + cos θ బై డినామినేటర్లో మనకు sin θ మిగిలింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డినామినేటర్ని న్యూమరేటర్లోని నంబర్ ఆఫ్ టర్మ్స్కి స్ప్లిట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ 1/sin θ ప్లస్ cos θ బై sin θ వస్తుంది. 1/sin θ ఫార్ములా దేనికంటే అది మనకు కొసీకెన్ θ. సో సైన్ కి రెసిప్రోకల్ కొసీకెన్ θ ప్లస్ cos θ బై sin θ కి ఫార్ములా అంటే cot θ. ఓకే, సో కొసీకెన్ θ ప్లస్ cot θ. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 52, sin 28 డివైడెడ్ బై cos 62 ఈక్వల్ టు. sin 28 డివైడెడ్ బై cos 62 దట్ ఈక్వల్ టు sin 28 ని మనం ఇక్కడ sin 90 - 62 గా రాసుకోవచ్చు. 90లో మనం 62ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 28 వస్తుంది. ఓకే, సో డివైడెడ్ బై cos 62. ఇది మనకి ఇది న్యూమరేటర్లో ఏ ఫామ్లో ఉంది అంటే sin 90 - θ అనే ఫామ్లో ఉంది. దట్ ఈక్వల్ టు cos θ. ఓకే, సో sin 90 - θ ఈక్వల్ టు cos θ. సో ఇక్కడ మనకు sin 90 - θ ఫామ్లో ఉంది కాబట్టి cos θ ప్లస్లో మనకు 62 ఉంది. సో cos 62 డివైడెడ్ బై cos 62. సో cos 62 1s are cos 62 1s are. సో 1/1 1. ఆన్సర్ 1, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 53, sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఇవి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ a + b హోల్ స్క్వేర్ అండ్ a - b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నాయి. ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ చూసాము. కాకపోతే అందులో మనకు ప్లస్ ఇక్కడ ప్లస్ లో మైనస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ప్లస్ ఉంది. ఓకే, సో
ఐడెంటిటీస్ పరంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని సింప్లిఫై చేస్తాము. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, తర్వాత ప్లస్ ఏ స్క్వేర్, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ గా దీన్ని స్ప్లిట్ చేయాలి. సో ఏ ప్లస్ లో సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఉంది, ఇక్కడ మనకు మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో మనకు ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. ఆప్షన్ నంబర్ 4. Question number 54. If theta equal to 45 degrees, then value of 1 plus cos square theta divided by sin square theta equal to. సో theta ప్లస్ లో మనం 45 డిగ్రీస్ తీసుకోవాలి. ఇక్కడ cos అండ్ sin ఉన్నాయి. సో cos theta అంటే ఇక్కడ theta వాల్యూ 45 ఇచ్చారు కాబట్టి cos 45 ఈక్వల్ టు వాల్యూ 1/√2. నెక్స్ట్ sin 45 వాల్యూ మనకు 1/√2. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1/√2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ థీటా వాల్యూ. సో ఇక్కడ మనకు 45 కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ స్క్వేర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి అప్లై అవుతుంది. 1 స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1 బై ఇక్కడ 2 మిగిలింది డివైడెడ్ బై ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ 1 బై డినామినేటర్లో ఇక్కడ 2 మిగిలింది ఈ ఫ్రాక్షన్ లో. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈ టోటల్ న్యూమరేటర్ ని మనము సింప్లిఫై చేయాలి. ఎల్సిఎం తీసుకుంటే 1 and 2కి ఎల్సిఎం తీసుకుంటే మనకు 2 వస్తుంది. సో 2 అనేది 1తో 2 టైమ్స్ పోతుంది, 2 into 1 2 ప్లస్ 2 2తో 1 టైం పోతుంది, 1 into 1 1 హోల్ డివైడెడ్ బై 1/2 దట్ ఈక్వల్ టు 2 plus 1 3/2. సో హోల్ డివైడెడ్ బై 1/2 దట్ ఈక్వల్ టు 3/2. డినామినేటర్ ఫ్రాక్షన్ పైకి వస్తే మనకు రెసిప్రోకల్ అవుతుంది 2/1. 2 1s are 2 1s are దట్ ఈక్వల్ టు 3 1s are 3 by 1 1s are 1. 3/1 అంటే మనకు వాల్యూ 3a వస్తుంది. ఓకే, ఆన్సర్ 3 ఆప్షన్ నంబర్ 2. Question number 55. Sin a minus b equal to 1/2, cos a plus b equal to 1/2, then b equal to. సో ఇక్కడ ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2. 1/2 అనేది సైన్ వాల్యూస్ లో మనకు సైన్ 30కి వస్తుంది. ఓకే, సో బోత్ సైడ్స్ మనం సైన్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 30. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2 అనేది మనకు కాస్ వాల్యూస్ లో కాస్ 60కి వస్తుంది. సో బోత్ సైడ్స్ కాస్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. దీన్ని ఈక్వేషన్ నంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తే ఏ మైనస్ బి ఈక్వల్ టు 30, తర్వాత ఈక్వేషన్ 2 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు మైనస్ బి ప్లస్ బి క్యాన్సల్, ఏ ప్లస్ ఏ 2a ఈక్వల్ టు 60 ప్లస్ 30 90. a ఈక్వల్ టు 90/2. 2 1s are 2 4s are 8 1 0 5s are 10. ఇక్కడ మనకు a ఈక్వల్ టు 45 డిగ్రీస్ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది b వాల్యూ.
సో మనం b ఫైండ్ అవుట్ చేయాలంటే a ఈక్వల్ టు 45 ని మనము ఏదో ఒక ఈక్వేషన్ 1 లో అన్నా ఈక్వేషన్ 2 లో అన్నా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో a ప్లస్ b ఈక్వల్ టు 60 లో a వాల్యూ మనం 45 తీసుకుంటే ప్లస్ b ఈక్వల్ టు 60, b ఈక్వల్ టు 60 ప్లస్ 45 ట్రాన్స్పోజ్ చేస్తే మనకు మైనస్ 45 అవుతుంది. దట్ ఈక్వల్ టు 60 మైనస్ 45 15 degrees. ఓకే, సో b ఈక్వల్ టు 15 degrees, ఆప్షన్ నంబర్ 2. Question number 56. Value of tan 45 minus tan 60 equal to tan 45 degrees minus tan 60 degrees equal to. So we know that the value of tan 45 is 1. Next, minus tan 60 value root 3. 1 minus root 3. Okay, so 1 minus root 3, option number 3. Question number 57. Sin 55 degrees equal to. సో ఇక్కడ sin 55 degrees ని మనము sin 90 మైనస్ 35 గా రాసుకుంటాము. sin 90 మైనస్ 35, 90లో మనము 35 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 55. ఓకే, సో కాబట్టి మనము sin 55 ని sin 90 మైనస్ 35 గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు sin 90 మైనస్ థీటా అనే ఫార్మాట్ లో ఉంది. సో sin 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఓకే, సో కాస్ థీటా ప్లేస్ లో ఇక్కడ మనకు 35 డిగ్రీస్ ఉంది. sin 55 ఈక్వల్ టు కాస్ 35, ఆప్షన్ నంబర్ 2. Question number 58. Secant theta into cos theta plus sin theta into cosecant theta equal to. Secant theta ని మనము 1 by cos theta గా రాసుకోవచ్చు. ఇంటూ cos theta plus sin theta into 1 by cosecant theta ని 1 by sin theta గా రాసుకోవచ్చు. ఇక్కడ cos theta 1 జర్ cos theta 1 జర్, నెక్స్ట్ sin theta 1 జర్ sin theta 1 జర్. 1 into 1 1 plus 1 into 1 1. సో 1 plus 1 2. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి వాల్యూ ఎంతంటే 2, ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 59. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ ఈక్వల్ టు. ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి అనే ఫార్మాట్ లో ఉంది. సో దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబిగా రాసుకోవచ్చు. ఓకే, సో దాని ప్రకారంగా ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏగా రాసుకున్నాము. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ స్క్వేర్ రూట్ లోపల మనకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మాట్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ మనకు ఏ ప్లస్ లో 1 ఉంది అండ్ బి ప్లస్ లో సైన్ ఏ ఉంది. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ మనకు ఐడెంటిటీ తెలుసు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ట్రాన్స్పోజ్ అయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అప్పుడు మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులుగా కాస్ స్క్వేర్ ఏని రాసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా, సో దీన్ని మొత్తం బదులుగా మనము కాస్ స్క్వేర్ ఏని రాసుకుంటాము. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా మనకు మిగిలింది కాస్ ఏ. ఓకే, సో మనకు ఇచ్చిన ఈ టోటల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ కి వాల్యూ కాస్ ఏ, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 60. sin 38 ఈక్వల్ టు కాస్ ఎక్స్, దెన్ ఎక్స్ ఈక్వల్ టు sin 38 ఈక్వల్ టు కాస్ ఎక్స్.
దీన్ని మనము రెండు విధాలుగా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనము sin 38ని sin 90 మైనస్ 52గా రాసుకోవచ్చు ఈక్వల్ టు cos x sin 90 మైనస్ 52 మనకు 38 వస్తుంది. ఓకే, సో sin 90 మైనస్ తీటా అనే ఫార్మేట్లో ఉంది. sin 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా. ఇక్కడ తీటా ప్లేస్లో 52 ఉంది. కాస్ తీటా అంటే కాస్ 52 అనేది వస్తుంది ఈక్వల్ టు కాస్ ఎక్స్. బోత్ సైడ్స్ మనం కాస్ ఫంక్షన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 52 డిగ్రీస్ వస్తుంది. ఆప్షన్ నంబర్ 4. ఇలా కాకుండా మనం sin 38ని అలాగే పెట్టుకొని మనకు sin 90 మైనస్ తీటాకి ఫార్ములా ఏంటి? కాస్ తీటా కదా. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్లో కాస్ తీటా అనే ఫార్మేట్లో ఉంది. దీన్ని మనము sin 90 మైనస్ తీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ కాస్ ఎక్స్ని మనము sin 90 మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు. అండ్ బోత్ సైడ్స్ సైన్ క్యాన్సిల్ చేసుకుంటే 38 ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. అండ్ 38 రైట్ సైడ్ వెళ్తే 90 మైనస్ 38. ఎక్స్ ఈక్వల్ టు 90 మైనస్ 38 52 డిగ్రీస్. ఓకే, సో ఏదో విధంగా ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ చేసేటప్పుడు మనము ఆర్హెచ్ఎస్ నన్నా లేదా ఎల్హెచ్ఎస్ నన్నా ఏదో ఒక కామన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకుని ఆ వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. Question number 61. Value of cos square theta plus 1 by 1 plus tan square theta equal to cos square theta plus 1 by 1 plus tan square theta that equal to ఇక్కడ cos square theta అలాగే రాసుకుందాము ప్లస్ 1 by ఈ 1 plus tan square theta బదులుగా మనము secant square theta అని రాసుకున్నాము. ఎలాగంటే ఫ్రమ్ ద ఐడెంటిటీ secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. ఇందులో మనకు secant square theta కావాలంటే 1 మైనస్ tan square theta ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ tan square theta అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ tan square theta బదులుగా మనము secant square theta అని రాసుకోవచ్చు. అండ్ secant theta ఈక్వల్ టు 1 బై cos theta లేదా cos theta ఈక్వల్ టు మనకు 1 బై secant theta కదా. సో 1 బై secant theta అంటే cos theta. ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది? 1 బై secant square theta ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే cos square theta ప్లస్ 1 బై secant square theta ని cos square theta గా రాసుకుంటాము. ఓకే, సో 1 బై secant theta అంటే cos theta, ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని కూడా స్క్వేరింగ్ ఇచ్చుకున్నాము. cos square theta ప్లస్ cos square theta 2 cos square theta. 2 cos square theta ఆప్షన్ నంబర్ 4. Question number 62. 15 into cosecant square theta minus 15 into cot square a. Sorry, cosecant square a ఇక్కడ 15 into cosecant square a minus 15 into cot square a equal to రెండిట్లో మనము 15ని కామన్ తీస్తే ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్లో cosecant square a తర్వాత మైనస్ సెకండ్ టర్మ్లో cot square a అనేవి మిగులుతాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 15 ఇంటూ ఈ టోటల్ cosecant square a మైనస్ cot square a అనేది ఐడెంటిటీ. ఈ మొత్తం బదులుగా మనము 1 అనేది రాసుకోవచ్చు. cosecant square a మైనస్ cot square a ఈక్వల్ టు 1 కాబట్టి సో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మనం 1 రాసుకుంటే 15 ఇంటూ 1 ఈక్వల్ టు 15. ఆప్షన్ నంబర్ 3. Question number 63. The maximum value of sin theta is at theta equal to sin theta maximum value theta అనేది ఏ యాంగిల్ దగ్గర ఉంటుంది maximum value of sin అనేది. ఓకే, సో మనం sin వాల్యూస్ అట్ స్పెసిఫిక్ యాంగిల్స్ రాసుకున్నామంటే 0 డిగ్రీస్ దగ్గర sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, sin 90 degrees 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ టోటల్ వాల్యూస్లో మనకున్న హైయెస్ట్ వాల్యూ ఏంటంటే 1. ఓకే, సో ఏ యాంగిల్ దగ్గర ఉంది? మనకు 90 డిగ్రీస్ దగ్గర సైన్ వాల్యూ అనేది 1 ఉంది కాబట్టి
So it is the maximum value of sin theta when theta equal to 90 degrees. So option number 4, 90 degrees. Question number 64. If secant theta plus tan theta equal to 3 by square root of 10, then secant theta minus tan theta equal to, మనకు ఇక్కడ secant theta plus tan theta వాల్యూ 3 by root 10 అని ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది secant theta మైనస్ tan theta ఈక్వల్ టు, సో వాల్యూ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇది ఐడెంటిటీ నుంచి సాల్వ్ చేస్తాము. వి నోట్ దట్ ద ఐడెంటిటీ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుంటాము. ఇక్కడ ఇది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1. సో మనకు గివెన్ లో సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ 3 by root 10 ఇవ్వడం జరిగింది. 3 by root 10 ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1. మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ కావాలి. దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇక్కడ 3 by root 10 అనేది మల్టిప్లై చేస్తుంది టోటల్ వాల్యూ ఫ్రాక్షన్. ఇది రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది ఈ వాల్యూ. √10/3 secant theta minus tan theta equal to 1 into √10/3 √10/3. Okay, so answer √10/3, option number 2. Question number 65. If cosecant theta equal to 2 and cot theta equal to √3 into p, then the value of p equal to, ఇక్కడ మనకు cosecant theta equal to 2 ఇచ్చారు. cosecant theta equal to 2. నెక్స్ట్ cot theta equal to √3 into p, మనము p వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ cot theta equal to √3 into p లో ఇక్కడ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ cot theta వాల్యూ ఏంటో తెలియాలి. ఈ √3ని మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే p వాల్యూ వస్తుంది. ఈ cot theta వాల్యూ తెలియాలంటే theta వాల్యూ తెలుసుకోవడం కోసము మనము ఈ కండిషన్ ని యూజ్ చేసుకుంటాం. cosecant theta equal to 2 అనేదాన్ని. cosecant theta equal to 2 అనే వాల్యూ మనకు cosecant లో ఎప్పుడు వస్తుందంటే cosecant 30 degrees దగ్గర మనకు 2 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్లో మనకు cosecant 30 ఈక్వల్ టు 2 వాల్యూ. బోత్ సైడ్స్ మనం cosecant ని క్యాన్సిల్ చేస్తే థీటా ఈక్వల్ టు 30 degrees. సో మనకి ఇప్పుడు థీటా అనేది వచ్చింది. ఈ థీటా వాల్యూని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. cot 30 ఈక్వల్ టు √3 into p. cot 30 వాల్యూ √3, దట్ ఈక్వల్ టు √3 into p. p ఈక్వల్ టు √3 డివైడెడ్ బై, ఇక్కడ √3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అదర్ సైడ్ అయితే డివిజన్. √3 √3 1s are √3 1s are. p ఈక్వల్ టు 1/1 1. p ఈక్వల్ టు 1, ఆప్షన్ నంబర్ 2. Question number 66. If alpha plus beta equal to 90 degrees, alpha equal to 2 beta, then sin beta equal to, మనకి ఇచ్చిన కండిషన్స్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees, ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ బీటా వాల్యూ. సైన్ బీటా వాల్యూ అంటే ఫస్ట్ మనకు బీటా వాల్యూ ఏంటో తెలియాలి. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90లో ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా ఉంది కదా, సో ఈ ఆల్ఫా ప్లేస్ లో ఈ 2 బీటాని సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఆల్ఫా ప్లేస్ లో 2 బీటాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 బీటా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees, 2 బీటా ప్లస్ బీటా 3 బీటా ఈక్వల్ టు 90 degrees, బీటా ఈక్వల్ టు 90/3, 3 1s are 3 3s are 0s are. బీటా ఈక్వల్ టు 30 degrees. బీటా ఈక్వల్ టు 30 వచ్చింది కదా, సో ఆ బీటాని ఇక్కడ మనము సైన్ బీటాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే
sin 30 ఈక్వల్ టు 1/2. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటాలో ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, బీటా వాల్యూ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ బీటా కాబట్టి బీటా తెలియాలి మనకి ఇక్కడ. సో ఆ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే 30 వచ్చింది. ఆ 30ని ఈ సైన్ బీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 30. సో సైన్ 30 వాల్యూ 1/2, ఆప్షన్ నంబర్ 1. Question number 67. From triangle PQR, tan P minus cot R equal to. ఇక్కడ ఇచ్చిన ఈ ట్రయాంగిల్ PQR నుంచి మనం tan Pని రెఫరెన్స్గా తీసుకొని tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ Rని రెఫరెన్స్గా తీసుకొని cot వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటికి డిఫరెన్స్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము tan P అండ్ cot R ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ట్రయాంగిల్లో మనకు ఈ సైడ్ వాల్యూ RQ సైడ్ వాల్యూ అనేది లేదు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెనస్ వాల్యూ ఉంది, అండ్ ఇక్కడ హైట్ వాల్యూ ఉంది. ఓకే, సో మనకు RQ సైడ్ వాల్యూ అనేది లేదు. ఈ RQ సైడ్ కావాలంటే హైపోటెనస్ రూల్ అప్లై చేస్తాము. హైపోటెనస్ స్క్వేర్, హైపోటెనస్ వాల్యూ హైపోటెనస్ PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ RQ స్క్వేర్. సో PR వాల్యూ 13 స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ RQ స్క్వేర్. 13 స్క్వేర్ వాల్యూ 169 ఈక్వల్ టు 12 స్క్వేర్ వాల్యూ 144 ప్లస్ RQ స్క్వేర్. ఈ ప్లస్ 144 ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 144 ఈక్వల్ టు RQ స్క్వేర్. 169 మైనస్ 144 25 ఈక్వల్ టు RQ స్క్వేర్. RQ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈక్వల్ టు 5. సో RQ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు మనము tan P అండ్ cot R వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. tan P ఈక్వల్ టు Pని రెఫరెన్స్గా తీసుకొని tan P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో tan కి ఫార్ములా ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్లో మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ Pకి యాంగిల్ Pకి ఆపోజిట్ సైడ్ ఏముంది? RQ వాల్యూ ఎంత మనకు? 5 బై, సో యాంగిల్ Pకి అడ్జసెంట్ సైడ్ PQ 12. నెక్స్ట్ cot R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. cot కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్లో మనకు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ దట్ ఈక్వల్ టు R యాంగిల్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఇప్పుడు R యాంగిల్ని రెఫరెన్స్గా తీసుకొని సో అడ్జసెంట్ cot వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ రాసుకోవాలి. Rకి అడ్జసెంట్ సైడ్ RQ 5 డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ PQ 12. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది tan P మైనస్ cot R ఫైండ్ అవుట్ చేయాలి. tan P వాల్యూ 5/12 మైనస్ cot R వాల్యూ 5/12 దట్ ఈక్వల్ టు 0. 0 is our answer. Option number 4. Question number 68. If tan 18 equal to cos x and secant 38 equal to cosecant y, then x plus y equal to. మనకు ఇక్కడ 2 ఈక్వేషన్స్ కండిషన్స్ ఇచ్చారు. వీటి నుంచి మనము x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ sin 18 ఈక్వల్ టు కాస్ ఎక్స్. దీనిలోంచి మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. sin 18ని మనము sin 90 మైనస్ 72గా రాసుకోవచ్చు ఈక్వల్ టు కాస్ ఎక్స్. sin 90 మైనస్ థీటాకి ఫార్ములా కాస్ థీటా. sin 90 మైనస్ 72 అంటే కాస్ 72గా రాసుకోవచ్చు ఈక్వల్ టు కాస్ ఎక్స్. బోత్ సైడ్స్ కాస్ క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 72 degrees. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత సెకండ్ కండిషన్ నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సీకెంట్ 38 ఈక్వల్ టు కోసీకెంట్ y కదా. సీకెంట్ 38ని మనము సీకెంట్ 90 మైనస్ 52గా రాసుకోవచ్చు. ఓకే, సో 90 మైనస్ 52 38 కాబట్టి సో సీకెంట్ 90 మైనస్ 52 ఈక్వల్ టు కోసీకెంట్ y. సీకెంట్ 90 మైనస్ థీటాకి ఫార్ములా ఏంటంటే కోసీకెంట్ థీటా అనమాట.
కొసీకెంట్ ఇక్కడ తీటా ప్లస్ లో 52 ఉంది. కొసీకెంట్ 52 ఈక్వల్ టు కొసీకెంట్ వై, బోత్ సైడ్స్ కొసీకెంట్ క్యాన్సిల్ చేసుకుంటే y ఈక్వల్ టు 52 డిగ్రీస్ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ అక్కడ ఇచ్చిన 2 కండిషన్స్ ఇచ్చి వాటి రెండింటిని ఫైండ్ అవుట్ చేసాము. మనం ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ 72 ప్లస్ వై వాల్యూ 52, దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 4, 7 ప్లస్ 5 12, 124 degrees. 124, option number 3. Question number 69. Tan 2a equal to cot a minus 18, then a equal to tan 2a equal to cot a minus 18, then a equal to a వాల్యూ ఎంత అనేది ఈ కండిషన్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి మనము. tan 2a ని మనము cot 90 minus 2a గా రాసుకోవచ్చు, ఈక్వల్ టు cot a minus 18. cot 90 minus theta ఫార్ములా ఏంటి? tan theta, అవునా? సో ఇక్కడ మనకు tan theta ఉంది, దాన్ని మనము cot 90 minus theta గా రాసాం. ఇక్కడ theta ప్లస్ లో 2a ఉంది కాబట్టి సో దాన్ని cot 90 minus 2a గా రాసుకున్నాము, ఈక్వల్ టు cot a minus 18. బోత్ సైడ్స్ మనం cot ని క్యాన్సిల్ చేసుకుంటే 90 minus 2a ఈక్వల్ టు a minus 18. మైనస్ 2a ని రైట్ సైడ్ కి అండ్ మైనస్ 18 ని లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే 90 ప్లస్ 18 ఈక్వల్ టు a ప్లస్ 2a. 90 ప్లస్ 18 108 ఈక్వల్ టు a ప్లస్ 2a 3a. సో a ఈక్వల్ టు 3 మల్టిప్లై చేస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్ 108/3. 3 1s are 3 3s are 9, 1 will remain 1 8 18, 6 are 18. a equal to 36 degrees. Here required a equal to 36 degrees, option number 2. Question number 70. The value of sin 30 plus tan 45 minus cosecant 60 whole divided by secant 30 plus cos 60 plus cot 45 equal to. సో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వీటి వాల్యూస్ ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోవాలి. sin 30 వాల్యూ 1/2 ప్లస్ tan 45 1 మైనస్ cosecant 60 వాల్యూ 2/√3 హోల్ డివైడెడ్ బై secant 30 వాల్యూ కూడా 2/√3 ప్లస్ cos 60 వాల్యూ 1/2 ప్లస్ cot 45 వాల్యూ 1, దట్ ఈక్వల్ టు ఇక్కడ మనము టోటల్ న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి అండ్ వాటికి డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుంటే 2/√3కి 2√3 అనేది వస్తుంది. 2 into √3. 2 into √3 మనకు 2తో √3 టైమ్స్ పోతుంది. √3 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ 1 √3 తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 into √3 మనకు ఇక్కడ డినామినేటర్ 1తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 into √3 టైమ్స్ పోతుంది. 2 into √3 into 1 2 into √3. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 into √3 మనకు √3తో √3 క్యాన్సిల్ అయితే మనకు 2 టైమ్స్ పోతుంది. ఓకేనా? సో 2 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 2, సో 2 2s are 4 హోల్ డివైడెడ్ బై అండ్ ఇక్కడ మనకు డినామినేటర్ లో కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి, వీటికి కూడా మనము సో వీటి డినామినేటర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 and √3కి మనకు 2√3 అనేది రావడం జరుగుతుంది. 2√3 మనకు ఇక్కడ √3తో 2 టైమ్స్ పోతుంది. √3 క్యాన్సిల్ అయితే సో 2 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ 2 ఉంది, 2 2s are 4 తర్వాత ప్లస్ 2 into √3 మనకు 2తో 2 క్యాన్సిల్ అయితే √3 టైమ్స్ పోతుంది. √3 ఇంటూ ఇక్కడ 1 √3 నెక్స్ట్ ప్లస్ 2 into √3 ఇక్కడ డినామినేటర్ 1తో ఎన్ని టైమ్స్ పోతుంది 2 into √3 టైమ్స్. సో 2 into √3 into 1 2 into √3 దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది. వాటిలో డినామినేటర్స్ అనేవి
టూ ఇంటూ రూట్ త్రీ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మిగిలింది మనకు రూట్ త్రీ ప్లస్ టూ రూట్ త్రీ, త్రీ ఇంటూ రూట్ త్రీ మైనస్ 4 డివైడెడ్ బై రూట్ త్రీ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ప్లస్ 4. మనకు ఈ ఫార్మాట్లో ఇక్కడ ఆప్షన్స్ అనేవి లేవు ఈ ఆన్సర్ ఫార్మాట్లో. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకొని రేషనలైజ్ చేస్తాం డినామినేటర్ని. సో ఇక్కడ మనకు డినామినేటర్ త్రీ ఇంటూ రూట్ త్రీ ప్లస్ 4 ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి త్రీ ఇంటూ రూట్ త్రీ మైనస్ 4తో మల్టిప్లై చేస్తాం రెండింటిని. త్రీ ఇంటూ రూట్ త్రీ మైనస్ 4 దట్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మేట్లో ఉన్నాయి. ఓకే, సో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బిని మనము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ మనము త్రీ ఇంటూ రూట్ త్రీ మైనస్ 4 హోల్ స్క్వేర్గా రాసుకుంటాము డివైడెడ్ బై, అండ్ ఇక్కడ డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్లో త్రీ ఇంటూ రూట్ త్రీ ఉంది, త్రీ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ దట్ ఈక్వల్ టు న్యూమరేటర్ మనకు ఇప్పుడు ఆ ఐడెంటిటీస్లో ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో దీన్ని ఎక్స్పాండ్ చేస్తాము. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్లో త్రీ ఇంటూ రూట్ త్రీ, బి ప్లస్లో 4 ఉంది. సో ఏ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ త్రీ ఇంటూ రూట్ త్రీ ఇంటూ బి వాల్యూ బి ప్లస్లో 4 ఉంది ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ మనకు త్రీ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్లో స్క్వేర్ అనేది త్రీ అండ్ రూట్ త్రీ రెండింటికి అప్లై అవుతుంది. సో 3 స్క్వేర్ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ వాల్యూ 16 దట్ ఈక్వల్ టు సిమిలర్లీ ఇక్కడ మనకు ఇక్కడ త్రీ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రెండింటికి అప్లై అవుతుంది. 3 స్క్వేర్ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2 4s are 8, 8 3s are 24 ఇంటూ రూట్ త్రీ ప్లస్ 4 స్క్వేర్ 16 హోల్ డివైడెడ్ బై 3 స్క్వేర్ 9, అండ్ ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 9 3s are 27 మైనస్ 16. సిమిలర్లీ ఇక్కడ న్యూమరేటర్లో కూడా మనకు రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9, 9 3s are 27 మైనస్ 24 రూట్ త్రీ ప్లస్ 16 హోల్ డివైడెడ్ బై 27 మైనస్ 16, 7 మైనస్ 6 1, 2 మైనస్ 1 1. సో డినామినేటర్లో వాల్యూ మనకు 11 వచ్చింది దట్ ఈక్వల్ టు ఇక్కడ మనము ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే మనకు 2 నంబర్స్ ఉన్నాయి ప్లస్ 27 ప్లస్ 16. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 27 16 13 43 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 43 మైనస్ 24 రూట్ త్రీ హోల్ డివైడెడ్ బై 11. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్ అనేది మనకు రేషనల్ నంబర్ ఫార్మాట్లో వచ్చేసింది. ఓకేనా, సో 43 మైనస్ 24 రూట్ త్రీ డివైడెడ్ బై 11. సో ఈ ఫార్మాట్లో మనకు ఉన్న ఆప్షన్స్ ఏవంటే ఆప్షన్ నంబర్ 1 43 మైనస్ 24 రూట్ త్రీ డివైడెడ్ బై 11. Question number 71. If 2 into sin 2 theta equal to root 3, then the value of cos 2 theta equal to. సో మనము cos 2 theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడంటే ఈ కండిషన్ని తీసుకొని. ఓకే, 2 into sin 2 theta ఈక్వల్ టు రూట్ 3. దీని నుంచి మనం theta వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలాగంటే sin 2 theta ఈక్వల్ టు రూట్ 3 డివైడెడ్ బై 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్కి వెళ్తుంది. నెక్స్ట్ sin 2 theta ఈక్వల్ టు రూట్ 3/2 అనేది మనకు సైన్లో sin 60 వాల్యూ రూట్ 3/2. బోత్ సైడ్స్ సైన్ క్యాన్సిల్ చేసుకుంటే 2 theta ఈక్వల్ టు 60 degrees,
theta equal to 60/2, theta equal to 30 degrees. 2 1s are 2 30s are. సో theta వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. దీన్ని మనము cos 2 theta లో సబ్స్టిట్యూట్ చేయాలి. cos 2 theta equal to cos 2 into 30 degrees equal to cos 2 into 30 cos 60. cos 60 వాల్యూ మనకు ఎంతంటే 1/2 అనమాట. ఓకే, సో cos 60 వాల్యూ 1/2, ఆప్షన్ నంబర్ 3. Question number 72. The value of cos 45 whole divided by secant 30 plus cosecant 30 equal to. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం cos 45 వాల్యూ, secant 30 వాల్యూ, cosecant 30 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ ఓవరాల్ వాల్యూ మనకు ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీరు ఈ ప్రాబ్లము మీరే సాల్వ్ చేయండి. cos 45 వాల్యూ, secant 30 వాల్యూ, cosecant 30 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి, ఓకే, సో దాన్ని సింప్లిఫై చేయండి. డినామినేటర్ అనేది ఒక చోట ఇర్రేషనల్ ఫార్మేట్లో వస్తుంది. దాన్ని మళ్ళీ మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకొని రేషనలైజ్ చేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చూసాము, ప్రాబ్లం నంబర్ 70 చూసాము. సో ఆ 70 మోడల్లోనే ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఇది మీకు తెలియకపోయినా ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లము. సో మీ క్లాస్ 10 ట్రిగ్నోమెట్రీలో మనకు ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమే ఇది. సో ఒకసారి రెఫర్ కూడా చేసుకోండి అలా కూడా. క్వశ్చన్ నంబర్ 73. sin a into sin 90 minus a divided by cot a of 90 minus a minus 1 equal to. sin a into sin 90 minus a, sin a into sin 90 minus a divided by cot 90 minus a minus 1 equal to. sin a ఇంటూ సైన్ 90 మైనస్ థీటా ఫార్మేట్లో ఉంది కదా. సో సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా, సైన్ 90 మైనస్ ఏ అంటే ఇక్కడ మనము కాస్ ఏగా రాసుకుంటాము. సైన్ 90 మైనస్ ఏ కాస్ ఏ హోల్ డివైడెడ్ బై కాట్ 90 మైనస్ ఏకి ఫార్ములా ఏంటంటే టాన్ ఏ. ఓకే, సో కాట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా. సో కాట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు టాన్ ఏ మైనస్ 1 దట్ ఈక్వల్ టు sin a into cos a whole divided by tan ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ లోకి రాసుకుంటే sin a by cos a గా రాసుకుంటాము. sin a by cos a గా రాసుకుంటాం tan a ని మైనస్ 1 దట్ ఈక్వల్ టు sin a into cos a. ఇక్కడ డినామినేటర్లోని ఫ్రాక్షన్ పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది, ఇంటూ cos a by sin a గా అవుతుంది మైనస్ 1. సో ఇక్కడ మనకు sin a 1s are sin a 1s are క్యాన్సిల్ చేసుకుంటే cos a ఇంటూ cos a cos స్క్వేర్ a మైనస్ 1. ఓకే, సో దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫ్రమ్ ద ఐడెంటిటీ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈక్వల్ టు 1 ఉంది కదా. సో దీంట్లో ఇక్కడ చూడండి cos స్క్వేర్ a అలాగే రాసుకుంటాము, ప్లస్ 1 ఇటు వచ్చిందంటే మైనస్ 1 అవుతుంది. ఈ ప్లస్ sin స్క్వేర్ a రైట్ సైడ్ వెళ్తే మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ ద ఐడెంటిటీ రాసుకున్నాం ఇది కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని. సో ఇక్కడ మనకు ఉన్నది కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 కదా. సో దీని బదులుగా మనం ఇప్పుడు మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో మన ఆన్సర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఆప్షన్ నంబర్ 1. Question number 74. If a equal to 10 degrees, then 3 into sin 3a plus 2 cos 5a plus 10 whole divided by root 3 into tan 3a minus cosecant 5a minus 20 equal to. a equal to 10 అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు a equal to 10 అనేదాన్ని మనం ఏం చేయాలంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఎక్కడెక్కడైతే క్యాపిటల్ a ఉందో అక్కడంతా కూడా 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే
3 ఇంటూ సైన్ 3a అంటే సైన్ 3 ఇంటూ 10 30 డిగ్రీస్ వస్తుంది. ఓకే, తర్వాత ప్లస్ 2 ఇంటూ కాస్ 5a అంటే 5 ఇంటూ 10 50 ప్లస్ 10 60 డిగ్రీస్. ఎక్కడెక్కడైతే ఏ ఉందో అక్కడ మనం ఏని సబ్స్టిట్యూట్ చేసుకొని, ఓకే, సో డైరెక్ట్గా రాసేస్తున్నాను వాల్యూస్ ఇక్కడ. హోల్ డివైడెడ్ బై √3 ఇంటూ tan 3a అంటే tan 3 ఇంటూ ఏ వాల్యూ 10 30, 3 10s are 30, tan 30 మైనస్ కొసీకెంట్ 5a అంటే 5 ఇంటూ 10 50 మైనస్ 20, 50 మైనస్ 20 30 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2 ప్లస్ 2 ఇంటూ కాస్ 60 వాల్యూ కూడా 1/2 హోల్ డివైడెడ్ బై √3 ఇంటూ tan 30 వాల్యూ 1/√3 మైనస్ కొసీకెంట్ 30 వాల్యూ 2. ఓకే, సో దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 1/2 3/2 ప్లస్ 2 ఇంటూ 1/2 2/2 హోల్ డివైడెడ్ బై √3 1s are √3 1s are 1 ఇంటూ 1 1 మైనస్ 2 దట్ ఈక్వల్ టు. న్యూమరేటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో సో 2 ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్గా ఉంది 2. సో డైరెక్ట్గా న్యూమరేటర్స్ సింప్లిఫై చేసుకోవచ్చు. 3 + 2 5 హోల్ డివైడెడ్ బై 1 మైనస్ 2. సో బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ చేస్తే 1, బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది మైనస్ కాబట్టి -1 వస్తుంది ఇక్కడ మనకు. దట్ ఈక్వల్ టు ఈ -1 ఈ మైనస్ సింబల్ అనేది జస్ట్ పైన ఫ్రాక్షన్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, -5/2. ఓకే, సో అవర్ ఆన్సర్ -5/2 ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 75. cos square theta into 1 plus tan square theta equal to cos square theta into 1 plus tan square theta బదులుగా మనము డైరెక్ట్గా ఐడెంటిటీ నుంచి secant square theta minus tan square theta equal to 1, secant square theta equal to 1 plus tan square theta ఉంది కదా. సో ఇక్కడ 1 plus tan square theta బదులుగా మనము secant square theta అని రాసుకుందాము. secant square theta. ఓకే, సో secant theta ఈక్వల్ టు మనము 1/cos theta గా రాసుకోవచ్చు. సో ఇక్కడ cos square theta ఇంటూ secant square theta కాబట్టి 1/cos square theta అవుతుంది. సో cos square theta 1s are cos square theta 1s are 1 ఇంటూ 1 1. ఆన్సర్ 1 ఆప్షన్ నంబర్ 3. Question number 76. The value of 11/cot square theta minus 11/cos square theta equal to. ఈ రెండిట్లో మనము న్యూమరేటర్లో ఉన్న 11ని కామన్ తీసుకుంటే, ఓకే, సో 11ని మనం కామన్ తీసుకుంటే ఈ ఫస్ట్ టర్మ్లో మనకు 11 బయట వచ్చేస్తే 1/cot square theta మిగులుతుంది. మైనస్ ఇక్కడ 11 బయట వచ్చేస్తే 1/cos square theta మిగులుతుంది. నెక్స్ట్ 11 ఇంటూ 1/cot square theta అంటే 1/cot theta ఈక్వల్ టు tan theta. సో అప్పుడు 1/cot square theta బదులుగా మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే tan square theta రాసుకోవచ్చు. మైనస్ 1/cos theta ఈక్వల్ టు secant theta. సో 1/cos square theta బదులుగా ఇక్కడ మనము secant square theta అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా మనకు తెలిసిన ఐడెంటిటీ secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ మనకు ఏ ఫార్మేట్లో ఉంది, tan square theta మైనస్ secant square theta అనే ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్మేట్లో మనకు తెలిసిన ఐడెంటిటీని ఈ ఫార్మేట్లో వచ్చేలాగా రాసుకుంటే ఏ వాల్యూ వస్తుందో చూద్దాము. ఈ +1 అనేది ఇటు వచ్చింది అనుకోండి -1 అవుతుందిగా. సో ఈక్వల్ టు మైనస్ tan square theta ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ tan square theta ప్లస్ secant square ట్రాన్స్పోజ్ అయితే మైనస్ secant square theta. సో ఇప్పుడు ఓవరాల్గా మనకు కావాల్సిన వాల్యూ tan square theta మైనస్ secant square theta వాల్యూ అయితే -1. 1 ఇంటూ -1 సారీ 11 ఇంటూ -1 ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 11 ఇంటూ 1 11. -11 is the answer
ఆప్షన్ నంబర్ 3. Question number 77. Trigonometry was introduced by. సో ఈ బిట్ కి కూడా మీరే ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయాలి. హూ ఇంట్రడ్యూస్డ్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? పైథాగరస్, హిపార్కస్, డెస్కార్టెస్, రామానుజన్. ఓకే, సో కామెంట్స్ చేయండి. రైట్ ఆన్సర్ హిపార్కస్, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 78. sin 90 minus theta minus cos theta equal to. sin 90 minus theta ఫార్ములా ఏంటి మనకు? cos theta minus cos theta. cos theta minus cos theta equal to 0. ఓకే, సో sin 90 minus theta బదులుగా cos theta రాసుకున్నాము. తర్వాత మైనస్ ఉంది, మైనస్ cos theta ఉంది, cos theta. cos theta minus cos theta 0. ఆప్షన్ నంబర్ 4. Question number 79. Value of sin 90 minus cos 90 minus theta into sin 90 plus cos 90 minus theta. సో ఈ టోటల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ sin 90 వాల్యూ ఎంత? sin 90 1 అనమాట. మైనస్ cos 90 మైనస్ థీటాకి ఫార్ములా sin theta ఇంటూ sin 90 వాల్యూ 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ cos 90 మైనస్ థీటా ఫార్ములా sin theta. ఓకే, సో మనకి ఇచ్చిన దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈ ఫార్మేట్లో వచ్చింది 1 మైనస్ sin theta ఇంటూ 1 ప్లస్ sin theta అని. ఇది మనకు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే ఫార్మేట్లో ఉంది. ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో sin theta ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవాలి. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta. 1 square 1 minus sin square theta from the identity sin square theta plus cos square theta equal to 1. cos square theta equal to 1 plus sin square theta అంటే minus sin square theta. అప్పుడు మనం 1 minus sin square theta బదులుగా ఏం కన్సిడర్ చేయొచ్చు? cos square theta అని కన్సిడర్ చేయొచ్చు. cos square theta. ఆప్షన్ నంబర్ 4. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ కంటెంట్ని షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని చూసి సో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, సో అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో సో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్, ఈ ఛానల్ని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సో ఇలాంటి మంచి వీడియోస్ ఫ్యూచర్లో ఓకే, సో మీకు ముందుగా రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే సో నోటిఫికేషన్స్ సో వీడియో నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ నాలెడ్జ్ గెయినింగ్ పర్సన్స్ కూడా మీరే అవుతారు. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీలైనంత మందికి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సర్కిల్లో ఎవరైతే పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. క్వశ్చన్ నంబర్ 80. ఇఫ్ cos a plus b equal to 1/2 sin b equal to 1/2 వాల్యూ ఆఫ్ a is. cos a plus b equal to 1/2 ఇచ్చారు, sin b equal to 1/2. వీటి నుంచి మనము వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. cos a plus b equal to 1/2 అంటే 1/2 మనకు కాస్లో cos 60 డిగ్రీస్కి వస్తుంది. బోత్ సైడ్స్ మనం cos క్యాన్సిల్ చేసుకుంటే a plus b equal to 60 డిగ్రీస్ అనే ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు మనకు? sin b equal to 1/2 అనేది సైన్లో మనకు 30 డిగ్రీస్కి వస్తుంది. sin 30 1/2. సో బోత్ సైడ్స్ సైన్ క్యాన్సిల్ చేసుకుంటే b equal to 30 డిగ్రీస్. ఈ b ఈక్వల్ టు 30ని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే
ఏ ప్లస్ 30 ఈక్వల్ టు 60, ఏ ఈక్వల్ టు 60 మైనస్ 30, ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఏ వాల్యూ కూడా ఇక్కడ మనకు 30 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఆప్షన్ నంబర్ 1. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ కంటెంట్ని షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని చూసి సో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, సో అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో సో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్, ఈ ఛానల్ని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సో ఇలాంటి మంచి వీడియోస్ ఫ్యూచర్లో ఓకే సో మీకు ముందుగా రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే సో నోటిఫికేషన్స్ సో వీడియో నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ నాలెడ్జ్ గెయినింగ్ పర్సన్స్ కూడా మీరే అవుతారు. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీలైనంత మందికి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సర్కిల్లో ఎవరైతే పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.